ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సిఆర్డీఏ 46 అథారిటీలో సమావేశంలో ఆమోదించిన పనులపై చర్చించి వాటికి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. రాజధాని అమరావతి నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఉండవల్లి పెనుమాకలోని జరీబు భూముల రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానున్న సమాచారం, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? రఫీ, ఈరోజు సుమారు ఒక 24 అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి సిఆర్డీఏకి సంబంధించి, 2 ఎస్ఐపిబి ఆమోదం, 3 ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి, అంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చింది. దీన్ని కేబినెట్లో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్ ఏ రూపంలో తేవాలి, అత్యంత పకడ్బందీగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎలా ముందుకెళ్లాలి. ఎందుకంటే రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి ఎలాంటి లీగల్ అడ్డిల్స్ లేకుండా దీన్ని ముందుకెళ్లే విధంగా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక సిఆర్డీఏకి సంబంధించి ఉండవల్లి పెనుమాక జరీబు భూముల రైతులకు రిటర్నింగ్ ఫ్లాట్స్, ఎందుకంటే గతంలో రాజధాని అమరావతి కోసం భూములు తీసుకున్నారు. ఈ భూములు తీసుకున్న వాళ్ళకి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు, ఇంకా కొన్ని మిగిలాయి. కాబట్టి ఉండవల్లి పెనుమాకలో జరీబు భూముల రైతులకు ప్లాట్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు నిధుల సమీకరణకు సిఆర్డీఏకి అనుమతిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని నిధులు కావాలి, నిధుల సమీకరణకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వడం. అదేవిధంగా ఏపీ హైకోర్టు అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించి కొత్తగా హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు ఎల్ఓఏ, అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వాలి. టెండర్లు ఎవరైతే వేశారో ఆ సంస్థలకు ఎల్ఓఏలు ఇవ్వడం మీద కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుని కొన్ని చర్చిస్తుంది. దీంతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు ఉన్నాయి. అందులో ప్రధానంగా వైజాగ్ టీసీఎస్కి సంబంధించి భూ కేటాయింపుల మీద చర్చ జరుగుతోంది. దీంతోపాటు కొన్ని 7 జిల్లాల్లో సేనరేజ్ ఫీజు సేకరణ కాంట్రాక్టుల గడువు పొడిగించడం, అదేవిధంగా అమరావతిలో శాసనభవనం దీనికి అనుమతులు తెప్పడం, నగరంలో వాతావరణ చర్యలకు సంబంధించి ఒక క్లైమేట్ సెంటర్ ప్రతిపాదన, అంటే ఈ హీట్ వేవ్స్ ఈ రకంగా వాతావరణ చర్యలు తీసుకోవడానికి ఒక సెంటర్ ప్రతిపాదన ఒకటి ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ఒకటి కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ అంశాలన్నింటి మీద కూడా ఏపీ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు ఓఎస్డీలు పిఎస్లకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసన్న.